లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి యావరేజ్ ఇఫ్. బై యూజింగ్ విబిఏ యావరేజ్ ఇఫ్ ఎలా చేయాలి అంటే యావరేజ్ ఫార్ములాని యూజ్ చేయకుండా ఫర్ లూప్ని ఇఫ్ కండిషన్ని యూజ్ చేసుకొని ఎలా యావరేజ్ ఇఫ్ రిజల్ట్ చేయాలో చూసాం. ఈ సెషన్లో హౌ టు డూ సమ్ ఇఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ షీట్ 4, షీట్ 4లో ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ద టోటల్ డేటా అనలిస్ట్ సాలరీస్ ఫర్ చెన్నై లొకేషన్. నార్మల్గా బై యూజింగ్ ఎక్సెల్ ఎలా చేస్తారు, ఈక్వల్స్ టు సమ్ ఇఫ్స్, సమ్ రేంజ్ ఏంటో చూసుకుంటారు. దిస్ ఈజ్ యువర్ సమ్ రేంజ్, అబ్జల్యూట్ ఫ్రీజ్ కామా క్రైటీరియా రేంజ్ 1 డిజిగ్నేషన్ రేంజ్కి వెళ్తారు, F4 కామా ఇందులో డేటా అనలిస్ట్ క్రైటీరియా 1 చెక్ చేస్తారు, కామా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి అండ్ అక్కడే మీరు లొకేషన్ని చెక్ చేస్తారు. ఇది రిజల్ట్. అండ్ డేటా అనలిస్ట్ చెన్నై 0 వచ్చింది. ఎందుకుని మేబీ ఉండకపోవచ్చు. సో ఎస్, డేటా అనలిస్ట్ ఢిల్లీ చూడండి, ఢిల్లీలో ఉన్న డేటా అనలిస్ట్ టోటల్ శాలరీ ఎంత. సో ఇదే ఒకవేళ కాంబినేషన్ లేకపోతే 0 వచ్చిందండి. కైండ్లీ మీరు దయచేసి కంగారు పడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంజనీర్ పూణే కదా, సో ఐ టేక్ డేటా ఇంజనీర్ పూణే. సి 1,30,445 రూపీస్ అంటే అందరి డేటా ఇంజనీర్స్ది కలిపి హూ ఆర్ వర్కింగ్ ఫర్ పూణే లొకేషన్. సో ఇప్పుడు ఇదే విబిఏతో ఎలా చేద్దాం చూద్దాం. ఎస్, ఇన్సెట్కి వచ్చాను. ఇన్సెట్ మాడ్యూల్ నేమ్ వచ్చేసి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చండి. ప్రాపర్టీస్ విండోలో నేను సమ్ ఇఫ్స్ అని రాస్తున్నా ఇక్కడ. సో స్టార్టింగ్లో ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ ఇస్ కామన్, enter program name common, sub and then program name VBA sum ifs, enter. ఫస్ట్ పాయింట్, వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటి, మనం ఏ వర్క్ బుక్తో వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ బుక్ని సెట్ చేసుకోవాలి అని చెప్తాను. సో ఇక్కడ మనం షీట్ 4తో వర్క్ చేస్తున్నాం కాబట్టి నేను సెట్ WB ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదండి, షీట్ 4. ఫైన్. ఈ WB అంటే నేను వర్క్ బుక్ లా తీసుకుంటున్నాను. సో డిమ్ WB యాజ్ ఆబ్జెక్ట్ లాగా డిక్లేర్ చేసుకుంటున్నాను. ఫైన్. ఇప్పుడు మళ్ళీ నాకు రిజల్ట్ ఎక్కడ రావాలి, నాకు రిజల్ట్ రావాల్సింది I3లో. సో వచ్చే వాల్యూని నేను WB డాట్, అంటే నాకు రిజల్ట్ రావాల్సింది I3లో WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ I3 ఈక్వల్స్ టు X. సో ఈ X ఏంటిది, వచ్చే రిజల్ట్ కాబట్టి డిమ్ X యాజ్ నేను డబుల్ అనుకుంటాను. డబుల్ అంటే ఫ్లోట్ వాల్యూస్ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఫైన్. ఇప్పుడు మనం వాల్యూస్ని ఏ రో నుండి ఏ రో వరకు యాడ్ చేయాలి, మనం సెకండ్ రో నుండి లాస్ట్ రో వరకు యాడ్ చేయాలి. సో లాస్ట్ రో అనేది మనకు తెలియదు. సో లాస్ట్ రోని మళ్ళీ నేను కనుక్కుంటాను. డిమ్ LR యాజ్ ఇంటీజర్. లాస్ట్ రో ఎందులో అంటే మ్యాక్సిమం టేబుల్ అన్ని ఈక్వల్గా ఉంటాయి కాబట్టి నేను ఎలా అయినా శాలరీ బి కాలంలో ఉన్నాయి కాబట్టి నేను బి కాలం తీసుకుంటున్నాను. LR ఈక్వల్స్ టు WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ B ampersand rows dot count close bracket dot end open bracket XLUP close bracket dot row. ఇప్పుడు లాస్ట్ రో వచ్చిందండి. ఇప్పుడు ఈ లాస్ట్ రో ఎక్కడి నుండి ఎక్కడి వరకు, సరే ఈ లాస్ట్ రో వాల్యూస్ని అసైన్ చేయాలి కదా. సో అగైన్ ఐ నీడ్ ఫర్ లూప్ ఫర్ y అని తీసుకుంటాను. y ఈక్వల్స్ టు 2 టు లాస్ట్ రో. ఫైన్. ఫర్ ఇప్పుడు కూడా నెక్స్ట్తో క్లోజ్ అవ్వాలి కాబట్టి నేను ఇవి ఇన్సైడ్ వస్తుంది స్టేట్మెంట్ నెక్స్ట్ X. అండ్ స్టార్టింగ్లో X వాల్యూ ఎంత ఉండాలి, 0 ఉండాలి. సో X ఈక్వల్స్ టు 0. X అని డిక్లేర్ చేసాం, LR అని డిక్లేర్ చేసాం, Y అని డిక్లేర్ చేయలేదు. వైని కూడా నేను ఇంటిజర్ లాగానే తీసుకుంటా, Y యాజ్ ఇంటిజర్. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం యాడ్ చేయాలంటే లాజిక్ ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఏ వాల్యూస్ని యాడ్ చేయాల్సింది? బి కాలంలో ఉన్న యాడ్ వాల్యూస్ని. సో డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ బి యాంపర్సెంట్ వై. వై అనేది రో నంబర్ కదా, సో తీసుకున్నాను. ఎప్పుడు యాడ్ చేయాలి? కండిషన్ ఉంది. ఏంటది? ఇక్కడ సిలో ఉన్న వాల్యూస్ దేనికి? జీ3కి ఈక్వల్, డిలో ఉన్న వాల్యూస్ హెచ్3కి ఈక్వల్. అంటే ఇక్కడ డేటా ఇంజనీర్ ఉండాలి అండ్ ఇక్కడ పూణే అయి ఉండాలి. ఇది మరియు అంటే అండ్ అంటే టూ కండిషన్స్ ఉన్నాయి. టూ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎలా రాస్తామంటే ఇఫ్ని యూజ్ చేసుకొని ఇఫ్ డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ ఎందులో? సి కాలంలో సి యాంపర్సెంట్ వై, ఎందుకంటే వై అనేది రో నంబర్ కదా, ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి? జీ3కి. ఎందులో జీ3? డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ జీ3కి లో. అండ్ మళ్ళీ ఒకటేంటి, నెక్స్ట్ అలాగే ప్యారలల్గా లొకేషన్ కాలం ఉంది కదా, అంటే డి కాలంలో ఉన్న వాల్యూస్, డి కాలంలో ఉన్న వాల్యూస్ దేనికి ఈక్వల్ అవ్వాలి? హెచ్3కి ఈక్వల్ అవ్వాలి. సో డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ హెచ్3 డబుల్ కోడ్స్ క్లోజ్ బ్రాకెట్ రెండు ఈక్వల్ అయితేనే దెన్ అప్పుడు మాత్రమే వాల్యూస్ యాడ్ అవ్వాలి, లేదంటే లేదు. వెరీ సింపుల్ అండ్ దట్స్ ఇట్. అంటే ఫస్ట్ వై వాల్యూ సెకండ్ రో దగ్గర, ఓకే, సెకండ్ రో నుండి లాస్ట్ రో వరకు ఈ రెండింటికి ఈక్వల్ అయితే ఫస్ట్ ఈ వాల్యూ ఉంటుంది. డేటా ఇంజనీరింగ్కి ఈక్వలా కాదా, నెక్స్ట్ పూణే ఈక్వలా కాదా, రెండు ఈక్వల్ అయితేనే ఈ వాల్యూని యాడ్ చేస్తుంది. సో నవ్ ఇఫ్ యూ రన్ దిస్, అండ్ ఇంకేమైనా డిక్లేర్ చేయాల్సి ఉన్నాయా? నో. ఎఫ్ఎన్ F5 నెక్స్ట్ కంట్రోల్ ఇస్ దిస్ నెక్స్ట్ ఎక్స్, నో సారీ, ఇది నెక్స్ట్ వై అండి. ఆల్ట్ ఆర్ ఎఫ్ఎన్ F5 ఓవర్. సి సేమ్ దిస్ ఇస్ వాట్. ఒకవేళ మీరు బటన్కి అసైన్ చేసుకోవాలనుకుంటే ఇన్సెట్ illustrations shapes and then you can take any shape. Sum ifs, right click, edit text, sum ifs. Okay, so delete this and now right click, assign macro, sum ifs, click OK. Next again, if I change this Delhi 40897, run this. See, this is by some ifs. And even you please try this as a task. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, నాకు ఇక్కడ సింగిల్ సెల్లో కాదు, మీరు మల్టిపుల్ సెల్లో రావాలి అనుకుంటే డేటా ఇంజనీర్ని అండ్ సాఫ్ట్వేర్ టెస్టర్ ఆల్ దిస్ వాల్యూస్ బై యూజింగ్ సమ్ ఇఫ్. కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ 3 ఫర్ లూప్స్ అవసరం అవుతాయి. ట్రై టు యాడ్ 3 ఫర్ లూప్స్ అండ్ గెట్ దిస్ సొల్యూషన్ అండ్ యూ ప్లీజ్ కన్సిడర్ దిస్ యాజ్ అ అసైన్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.